जय हे तेलंगाण जननी जय केतनं मुक्कोटि गंतुकलु ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ ప్రశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ యాడ్ చేసి మనం టెస్టింగ్ చేస్తాం. ఫ్లోరోస్కోప్ అని మనకి ఎక్విప్మెంట్ ఉంటుంది, దాంట్లో మనకి pH లెవెల్ చూపిస్తుంది. దాంట్లో pH లెవెల్ మనకి సరిగ్గా ఉంటేనే మేము జనానికి వాటర్ వదులుతాం, లేకపోతే మళ్ళీ ఒకసారి క్లోరిన్ దానికి టెస్టింగ్ చేసి మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ జనానికి వదులుతాం. ఈ క్లోరిన్ బ్లీచింగ్ పౌడర్ దానికి ఏంటి అంటే మనకి బ్యాక్టీరియా ఏదైనా వాటర్లో ఉంటే దానికి అది చంపేస్తుంది, దానికి మన జనానికి ఏం ప్రాబ్లం రాదు. అది కంపల్సరీ ప్రతిరోజు చెక్ చేసిన తర్వాతనే ట్యాంక్లో వాటర్ వదులుతాం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, పెన్షన్స్ కోసం కానీ ఫామ్స్ ఇవ్వండి. ఈ కార్యక్రమం ఈ వార్డు సభలు ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ముగింపు ఉత్సవాలు అనేది వారోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ముగింపు వారోత్సవాల్లో భాగంగా మనము అన్ని వార్డులలో కూడా మనము వారోత్సవాలు జరుపుకుంటున్నాం. మన కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు ఉన్నాయి. సో జిల్లా కలెక్టర్ మేడం గారి సూచనల మేరకు అంటే మనము 4వ తారీఖు, 6వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు మనము వార్డు సభలు నిర్వహించుకోవాలి. అంటే ఒక్కొక్క డేట్లో 15 వార్డులు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మనకు వచ్చిన ఎజెండా ప్రకారంగా ఈసారి మనము బాగా ఇన్స్టిట్యూట్ చేయాల్సింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంగా చాలా సిస్టమేటిక్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన ఇప్పుడు ఎస్ఐ మన శానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా గారు ఆల్రెడీ వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేదిక నుంచి జిల్లా కలెక్టర్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనకు లెగసీ వేస్ట్కి సంబంధించి మనకు ఎక్కడైతే ఇప్పుడు మనకు నాగారంలో మన డంపింగ్ యార్డ్ ఉందో 52 ఎకరాల్లో మనకు డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్లో 3,50,000 లెగసీ వేస్ట్ అనేది ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటి వరకు 1,80,000 మెట్రిక్ టన్నుల యొక్క లెగసీ వేస్ట్ను ప్రాసెస్ చేయడం జరిగింది. అది చేసుకుంటేనే మళ్ళీ ఏదైతే మనకు ఫ్రెష్ వేస్ట్ ఏదైతే మనం వస్తుందో ఆ ఫ్రెష్ వేస్ట్ను కూడా సెపరేట్ చేయడం కోసము కొత్తగా మనకు స్వచ్ఛ భారత్ మిషన్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫండ్స్ నుండి జిల్లా కలెక్టర్ మేడం గారు 18 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి టెండర్స్ కూడా కాల్ఫర్ చేసినాము. ఇంకా టెండర్స్ ఫైనల్ కాలేదు, అవి వివిధ దశల్లో ఉన్నాయి. టెక్నికల్గా అంటే వాటికి సాంకేతిక సమస్యలు వాటికి అనుగుణంగా కార్యక్రమంలో భాగంగా శ్రమదానం అనేది 41 వార్డులో పొద్దున్న చేయడం జరిగింది. దానికి మీ అదృష్టం ఏంటంటే కలెక్టర్ గారు రావడం. ఆమె ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం కలెక్టర్ వచ్చింది. మీకు ఒక ప్లేస్ ఉండడం కూడా మీ అదృష్టమే. ఇక్కడ ఇంత పెద్ద సిటీలో ఈ ప్లేస్ దొరకడం అనేది కూడా మీ 41 వార్డు 42 వార్డు ఈ అదృష్టమే వాళ్ళ వార్డర్లది. అదేవిధంగా మన ప్రభుత్వం ఎన్ని పథకాలు మనకి ఇస్తుందో అది కూడా మనకు తెలుసు. ఇందిరా మిల్లు అని పక్క ఇక్కడ స్టేట్లలో చూస్తే కూడా ఇవన్నీ లేవు. మొన్న నేను ఒక ప్రోగ్రాంలో వెళ్ళి చెప్తుంటే వాళ్ళే షాక్ అయిపోతున్నారు. మీకు అన్నీ ఉన్నాయి, ఇందిరా మిల్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్లు కానీ, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఇవన్నీ మన గవర్నమెంట్ మన కోసం ఇస్తున్నారు. మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రేషన్ కార్డులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ అన్నీ ఒక మహిళకే ఉండాలని చెప్పేసి మనకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ ముందుకు సాగాలని చేస్తున్న ఆయనకు కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్కి అయిన వ్యాధులు చాలా ఉంటాయి. డెంగ్యూ కావచ్చు, మలేరియాలు కావచ్చు, మన పట్టణాల ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం ఫాగింగ్ గురించి మీరు అడగండి. ఠీకే. తర్వాత పెన్షన్ విషయంలో కూడా నేను మీ అందరితో కోరేది ఏంటంటే ఇప్పుడు మన మొత్తం కార్పొరేషన్లో ఒక 10,000 వరకు ఆథెంటికేషన్ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరికి అయితే పెన్షన్ వస్తూ ఉందో అదే కొనసాగుతుంది. కానీ కొంతమంది చనిపోయారు కదా, बीच में कुछ लोगों का इंतकाल हुआ है ना, जिनको पेंशन आती थी, तो उनको हटाना है ना लिस्ट से. చనిపోయిన వాళ్ళే తీయాలి కదా, అప్పుడే మీరు మీ కోరిక మేరకు కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వచ్చు. సో దయచేసి ఈ ఏదైతే వెరిఫికేషన్ ఏదైతే విచారణ మేము జరుపుకుంటున్నామో ఎలాంటివి అపోహాలకి పాలు పడకుండా మేము ఎవరిని తొలగించట్లేదు.
జస్ట్ చనిపోయిన వాళ్ళు పేరు తీస్తున్నాం అంతే. ఏంటంటే మనకి 2 జూన్ నాడు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ గారు వారు ఒక కొత్త అంశం యాడ్ చేశారు, రిప్లేస్మెంట్ అంటే ఇల్లు బాగుంది, ఆ 4 ప్రహారీలు గోడలన్నీ ఓకే ఉన్నాయి, కానీ ఏదో ఒక రూఫ్ ఇక్కడ ఒకటి పడిపోయింది గాలి వల్ల, ఇక్కడ ఏదో డ్యామేజ్ అయి ఉంది, అలాంటి వాటిని రిప్లేస్మెంట్ కింద ఈ విడతలో తీసుకుంటున్నాము. గతంలో ఇది లేకుండే, గతంలో ఆర్సీసీ రూఫ్ ఉంటే మనం ఇచ్చేవాళ్ళం కాదు. సో ఇప్పుడు చిన్న చిన్న ఏదైనా ప్రమాదం వల్ల లేదా ఏదైనా వర్షం వల్ల అది డ్యామేజ్ అయి ఉంటే వాటిని కూడా ఇప్పుడు రిప్లేస్మెంట్ కింద తీసుకుంటాం. సో ఒక ఇల్లులో ఎంతమంది ఉంటున్నారు? 4 సరాసరి 6 ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 90 హౌస్ హోల్డ్స్కి ఒక కార్మికులు, 90 హౌస్ హోల్డ్స్ అంటే మల్టిప్లై బై 6 చేయండి. ఎస్ఐఆర్ అంటే మన బిఎల్ఓస్ మీ ఇంటికి వస్తారు, వివరాలు అడుగుతారు. వారి దగ్గర ఆల్రెడీ గతంలో జరిగిన ఎస్ఐఆర్ది ఒక లిస్ట్ ఉంటుంది, అందులో మీ పేరు ఉండాలి. ఒకవేళ మీరు ఆ వయసులో ఉంటే ఒకసారి చూడండి, మీ పేరు లేకపోతే మీ ఆయన పేరైనా, మీ తాతగారి పేరైనా, సారీ హస్బెండ్ కాదు, ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇక్కడ ఎవరైనా 2004 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ కోసం వేరే ఉంటుంది మరి. ఓకే, సో అంటే మీ అందరికీ సేమ్ నాలాగానే వర్తిస్తుంది. మీ నాన్నగారి పేరైనా, మీ అమ్మగారి పేరైనా, మీ గ్రాండ్ ఫాదర్ అయినా, మీ గ్రాండ్ మదర్ పేరైనా, ఎవరు ఒక్కరి పేరు మన 2002లో జరిగిన ఏదైతే లిస్ట్ ఇప్పుడు మా వాళ్ళు మీ దగ్గర తీసుకువస్తున్నారు వాళ్ళ పేరైనా ఉండాలి. సమగ్ర ఓటర్ జాబితా సవరణ యాక్చువల్ ప్రక్రియ మొదలవుతుంది. అందులో మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు, అందులో మీ బొమ్మ ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, మీ పేరు ఉంటుంది, ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అందులో మీది ఒకవేళ మ్యాపింగ్ అయి ఉంటే మీరు జస్ట్ సంతకం పెట్టి ఇచ్చిన మా ఈఆర్ఓ గారి దగ్గర వాళ్ళ పేరు తప్పకుండా 5th నాడు పబ్లిష్ అయ్యి. ఎస్ఐఆర్ అంటే మీకు వచ్చే ఏం పాలసీ అవుతుందో మేము కూడా చెప్పలేము, కానీ దానికి ఇది పునాది. మళ్ళీ నెక్స్ట్ టైంలో ఇంకేం కఠిన నిబంధనలు వస్తాయి మేము చెప్పలేము. भाई देखिए शादी सबकी होती है, ठीक है, 18 साल जो ఎలక్షన్లో ఓట్ వేసి ఉండవచ్చు. అప్పుడు ఫాదర్ లేదా మదర్ లేదా గ్రాండ్ ఫాదర్ లేదా గ్రాండ్ మదర్, ఈ 4 ఆప్షన్, 4లో ఎవరు ఒకరిది ఇచ్చినా పర్వాలేదు. ఓకే, 2004 తర్వాత పుట్టిన వాళ్ళు మదర్ ప్లస్ ఫాదర్, మదర్ ఫాదర్ లేని పక్షాన అంటే సార్ చెప్పినట్లు వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు, ग्रैंड फादर ग्रैंड मदर. फिर से हिंदी में बोलती हूँ, 2/12/2004 के बाद जिनकी पैदाइश है उनका नाम तो वैसे भी एसआईआर में नहीं होगा, जो 2002 में हुआ था. उस केस में आपको क्या करना है, ऐसे बच्चों का मम्मी पापा दोनों का नाम होना चाहिए और उसके साथ साथ एक लिस्ट होती है 11-12 चीज़ों की, वो देना है. मम्मी पापा नहीं, मतलब जो भी है, मानिए उनका नाम नहीं है तो उनके दादा, वो जिसके नवासे लगते हैं, उनके दादा दादी, उनका नाम ज़रूर होना चाहिए, दोनों का होना चाहिए. इसमें ఇప్పటి వరకు తేడా తెలిసింది కదా.